ఏంటిది? బాత్రూమ్ బాగా బిజీగా ఉంది, పొదల్లైతే హ్యాపీగా ఉంటుందని వెళ్తున్నా. రాత్రి నైంటే పొద్దున్న నైంటే వాటర్ తక్కువైందని ఫీల్ అయ్యాడు. ఫ్రీ అయిపోయింది. గాల్లో తేలినట్టుందే, గుండె జారినట్టుందే. అబ్బా పొదల్లో పోతే దానికున్న హాయే వేరు. గాల్లో ఏంటి పొద్దు పొద్దునే మొదలెట్టేసావా? పొద్దునే కదా మొదలెట్టాల్సింది. అదేం లేదంటే వాడిని పూల మొక్కలకు నీళ్లు పోయిరా అంటే పైప్ తో పోస్తే వాటర్ ఎక్కువ ఖర్చు అవుతాయని బాటిల్ తో పోస్తున్నాడు. పిస్తున్నారు ఏదవా. ఏంటంటే మీరు ఇలా వచ్చారు? ఏం లేదు, మా పెద్దమ్మాయికి డిగ్రీ ఎగ్జామ్స్ వచ్చాయి. మీలో ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉంటే ట్యూషన్ చెప్తారని. బ్రో డిగ్రీలో టాపర్. మీకు అభ్యంతరం లేకపోతే కొంచెం ట్యూషన్ చెప్తారా? నో ప్రాబ్లం ఆంటీ. ఇస్ ఇట్? ఇదిగో రేపటి నుంచి ఇలా పూల మొక్కలకి నీళ్లు పోసావంటే నీ ఉంటా బాబు. థ్యాంక్ యూ. ఒరేయ్ దరిద్రుడా, బాటిల్ ఎక్కడే పడేయచ్చుగా, రేపటికి మళ్ళీ పనికొస్తుందని. హాయ్. హలో అండి, ఇక్కడ కూర్చోండి. థ్యాంక్ యూ. మీ పేరేంటి? నా పేరు రంభా. రంభా. మీలాగే మీ పేరు కూడా చాలా అందంగా ఉంది. నిజంగా నేను అంత అందంగా ఉంటానా? ఒట్టు. అమ్మదేనమ్మ యాపిలో. పైలోకంలో రంభ ఎంత అందంగా ఉంటుందో తెలియదు గాని ఈ భూలోకానికి మాత్రం మీరే రంభ. నాకన్నా మీరే అందంగా ఉన్నారు, ఎందుకంటే చాలా అందంగా మాట్లాడుతున్నారు. థ్యాంక్ యూ. అవును, మీరు సినిమాలు చూస్తారా? చూస్తానండి. ఎందుకలా అడిగారు? సినిమాలంటే నాకు చాలా ఇష్టం, అందుకే నన్ను ఎప్పుడైనా సినిమాకి తీసుకెళ్తావని అడుగుతున్నాను. సూపర్ రా సంబ, తప్పకుండా తీసుకెళ్తాను. నెక్స్ట్ లెసన్ తర్వాత చెప్తాను. బాబు ఈ బిస్కెట్స్ తీసుకో బాబు. ఓకే అంకుల్. సో తర్వాత తీసుకుంటా అంకుల్. సరే బాబు, నేను తర్వాత వస్తాను. ఓకే. కాఫీ తీసుకో బాబు. ఓకే ఆంటీ. తీసుకో బాబు. ఓకే ఆంటీ, తర్వాత తీసుకుంటా. తీసుకో బాబు, చల్లారిపోతుంది. అయ్యో దీని వేడు పాడుగాను. అది తీసుకుంటా ఆంటీ. అక్కడ పెట్టండి. వెళ్ళండి ప్లీజ్. అది 4వ పేజీలో. ట్రైన్లో బఠానీలు బిస్కెట్లు అమ్మేవాళ్ళ ప్రతి ఒక్కరు వచ్చి డిస్టర్బ్ చేస్తున్నారు. మీతో పరిచయం నిజంగా నా అదృష్టం. లేదు లేదు, అది నేనే మీకు చెప్పాలి. అమ్మా తప్పు. అతను నీకు చదువు చెప్పడానికి వస్తే నువ్వు అతనికి చదువు చెప్తానంటావేంటి? డాడీ, అతను అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ నేను చెప్పాలన్నాను, కానీ అతనికి చదువు చెప్తాననలేదు. అలాగా? సారీ బాబు, సారీ బాబు. బాబు, అమ్మాయి బాగా చదువుతుందా? పర్లేదు, బాగా చదువుతుంది. సరే మరి నేను వెళ్ళి రానా? వెళ్ళండి, మళ్ళీ రాకండి. సరే సరే వెళ్ళొస్తానమ్మా. సారీ ఫర్ ది డిస్టర్బెన్స్. బాబు ఇంకా ఏమైనా కావాలా? మాకు కొంచెం ఏకాంతం కావాలంటీ. ఏంటి బాబు? ఏకాంతం. అదేమైనా కొత్త రకం బిస్కెటా? బిస్కెట్ కాదంటీ, మీరు మాటి మాటికొచ్చి డిస్టర్బ్ చేయకండి. ఏంటి బాబు? అంటే చదువుకు డిస్టర్బ్ అవుతుందని. సరే సరే, ఇంకా పదే పదే రాను. 10 నిమిషాలకు ఒకసారి వస్తాను. వస్తా బాబు. ఏమండి, నొప్పిగా ఉందా అండి? బాగా నొప్పిగా ఉంది. ఏది ఎక్కడ తగిలింది దెబ్బ చూద్దాం సూఫీ.
చేస్తాడు? అబ్బో ఇది పొయ్యిలు దేవాడా. ఊదితే తగ్గిపోతుందా అండి? తగ్గలేదా అండి? ఆగండి, నా దగ్గర ఒక ఆయింట్మెంట్ ఉంది, అది రాస్తే తగ్గిపోతుంది. తీసుకొస్తా. ఇది రాస్తే చిటికలో నొప్పి మాయమైపోద్ది. ఫినిష్ ఉందా? మీరు పొదుపుగా ఉంటారని మా అమ్మ చెప్పింది, కానీ మరి ఇంత పొదుపు అనుకోలేదండి. ఆయింట్మెంట్ సరిపోలేదా అండి? ఉండండి, ఇంకొంచెం పూస్తా. మీ పేరేంటండి? పప్పు కుమార్. మీరు పప్పు, మీ పేరు పప్పు, మీ దగ్గరున్నవన్నీ పప్పేనా? నా పేరు తప్ప మిగతావన్నీ గట్టిగా ఉంటాయి. నా గుండె గట్టి, నా బాడీ గట్టి, నేను చేసే పని కూడా గట్టిగా ఉంటది. చిన్నప్పుడు మా బామ్మ చెప్పేది, ఏమని? పప్పులా ఉండేవాడు ఆడవాళ్ళని గొప్పగా చూసుకుంటాడు, అందులో పొదుపుగా ఉండేవాడు అదుపులో ఉంటాడని. మిమ్మల్ని చూస్తుంటే అవన్నీ మీలో ఉన్నాయనిపిస్తోంది. ఉన్నాయి ఉన్నాయి. థ్యాంక్స్ అండి. వాడు చేసేది పొదుపు కాదు, పిసినార్తనం అంటారు దాన్ని. వాడు బ్రో. చెల్ బ్రో, నొప్పి తగ్గిందా? లేదండి. ఎలా తగ్గుద్ది? ఆయింట్మెంట్ సరిగ్గా రాసింటే నొప్పి తగ్గి పాటికి ఇంటికి వెళ్ళేదని. వీడు పొదుపు చేసే గొప్పోడు కాదు, పిసినారు పప్పుగాడు. ఒక మంచి మనిషిని పట్టుకుని అలా అనకూడదు. హీస్ ట్రూ పర్సన్. వాడు బ్రో, ఆ అమ్మాయి ముందు అంత ఇన్సల్ట్ చేస్తున్నావు. నేను ఇంత చెప్పింది ఆ అమ్మాయికి నీ మీద ఉన్న ప్రేమ ఎంత స్ట్రాంగ్ గా ఉందని. అవునా బ్రో? అయితే నేను అపార్థం చేసుకున్నానా బ్రో? సారీ బ్రో. ఏంట్రా ఏంటి మ్యాటర్? నా మ్యాటర్ నీకెందుకు? అదేరా, ఆయింట్మెంట్ బాగా రాస్తున్నావు, గాలి కింద నుంచి చూస్తున్నావు కదా, అందుకు అడిగా. అడక్కు, ఇంకోసారి అడిగినా చెప్పను. అబ్బో, నీకుందిరో, నీకు ముందు ముందు ఉంది. ఊర్వశి, రోజు తినడం తాగడం తప్పితే పెద్దగా ఒంటికేం పట్టట్లేదురా. ఏదో ఒకటి చేయాల్సిందే. ఓ పని చేయండి, మీరు ముగ్గురు నాతో జాగింగ్కి రండి. అంటే తినది తాగింది ఒంటికి పట్టాలి కదా. మరి తాగుతూ జాగింగ్ చేయొచ్చా? ఎవడు రైల్డ్? హలో, ఏమైంది భయ్యా? బ్రో, రంబనని లవ్ చేస్తుంది కానీ ప్రపోజ్ చేయట్లేదు. అమ్మాయిలు మనకి ప్రపోజ్ చేస్తారని మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు భయ్యా. ఓ నువ్వే ప్రపోజ్ చేయి, నువ్వు అందగాడివేగా. అవును బ్రో, బ్రో చెప్పింది కరెక్ట్. నువ్వు కూడా ఏదో తేడా చేస్తున్నట్టున్నావు. తేడా ఏం కాదు, లవ్ చేశా. ఊర్వశిని చూస్తే నాలో ఉత్సాహం ఉర్రకలేస్తుంది. తను ఊ అంటే తనని తీసుకొని ఊరొదిలి పారిపోవాలనిపిస్తుంది. ఎందుక పోనేది ఊ అంటే ఊపిలోకి దిగి ఊసులాడుకుంటావేంట్రా? పైకి పోయి ప్రార్థన చేసుకోవాల్సి వస్తుంది. నేనంటే నీకు ఎట్టకారం కదా. ఉండు, ఊర్వ చేత ఒకసారి ఊ అనిపించి అప్పుడైతే నీ నోట్లో కారం. భయ్యా, మరి నీకేం లవ్ స్టోరీ లేదా? మీరిద్దరు అమ్మాయిలకి లైనేస్తున్నారు, వాళ్ళ నాకు లైనేస్తున్నారు. ఇంకా నాకేముంటది లవ్ స్టోరీ? అమ్మా, నీ పేరు మైఖేల్ మదన్ కాదు, కామరాజే కరెక్ట్. హలో, అవును నిజం. నేను విషయం చెప్పానంటే మీ ముగ్గురు గుండెలు బద్దలైపోతాయి. ఏంటా ఆ ముగ్గురు కలిసి నాకు లేనేస్తున్నారు, నేనెవరితో చెప్పుకోవాలి బాధ? జీవితం స్లోగా పండ్రా బ్రో. బ్రో ఆగండి. పొద్దునే వాటర్ తాగకూడదు, అయినా కూడా తాగా. ఇక్కడ పోయాలి, ఇక్కడ బాగుంది. షో బ్రో, ఆగండి.
అమ్మా వెళ్ళిపోతున్నారు. ఏంటంకుల్ ఒక్కసారిగా భయపడిచ్చేశారు. ఏంటయ్యా కుర్రాలంటే ఎంత ధైర్యంగా ఉండాలి. మీ వయసులో నేను దెయ్యాలతో తిరిగేవాణ్ణి, నువ్వేంటి ఇలా వణికిపోతున్నావు? నాకు ఒంటరంటే భయం అంకుల్, దయ్యాలంటే ఇంకా భయం. నేనున్నానుగా, భయపడకు. మీరుంటే ఇంకా భయం వేస్తుంది. అయినా ఇంత సడన్ గా ఎందుకు ఇచ్చారు సర్ప్రైజ్ మీరు? నాకు తెలియకుండా మీరు జాగింగ్ వస్తారా? అంటే మీరే ఫిట్ గా ఉంటారా? నేను ఉండక్కర్లేదా? పదవయ్యా నువ్వు. అయినా మీరు గ్రేట్ అంకుల్, ఈ ఏజ్ లో కూడా ఇంత ధైర్యంగా ఉంటున్నారు. చూడు, నాకెవరైనా భయపడాలి కానీ నేను ఎవరికి భయపడను తెలుసా? ఓహో సూపర్ అంకుల్. ఏ కుమార్ భయపడకు, నేను డీల్ చేస్తాను. ఏ రాజా మనోడే, వదిలే వదిలే రాజా, ఆగు ఆగు, వదిలే చెప్పానా, వదిలేమని, వదిలే. రే ఇచ్చోడా, ఆడిని వదిలేసి నన్ను తగులుకున్నావేంట్రా? ఒరే కుమారు, నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావేంట్రా? అయినా మీరు ఏదైనా చేయగలరు అంకుల్, మీరే డీల్ చేయండి. మిమ్మల్ని చూసి అందరు భయపడతారు కానీ మీరు ఎవరికి భయపడరు. బాయ్ అంకుల్. ఏదో ఫ్లోలో ఉన్నాడ్రా. ఏం చేస్తున్నావురా? కుమారుని చెప్ప నన్ను నువ్వు తప్పేస్తున్నావు. పెద్ద పుడింగ్ అన్నాడు, పిచ్చు నుంచి ఉచ్చ పోసుకున్నాడు. ఫుల్ 2 రోజులు సరిపడా పోసాడు. అయ్యో ఏంది పోయించాడు పెద్ద